జనగామ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, కార్యక్రమాలు, విశేషాలతో జనగామ జిల్లా ప్రతినిధి బండారి నర్సింగరావు అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. జనగాం జిల్లాలో గత నెల రోజుల్లో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నష్టాలు సంభవించాయి. జాతీయ పోషణ్ అభియాన్లో భాగంగా పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నవంబర్లో జరిగే నేషనల్ అచీవ్మెంట్ సర్వే కోసం కళాశాలలు సిద్ధమవుతున్నాయి. ఇక గురు పూజోత్సవాలు, సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లాలో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొడకండ్లలో 272.6 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. రఘునాథపల్లి మండలంలోని గబ్బెట గ్రామం మధ్యలో ఉన్న వాగు ప్రవాహం పెరగడంతో గ్రామ పంచాయతీ ట్యాంకర్ను అడ్డుపెట్టి గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. జనగామ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా తల్లి బిడ్డల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యపై దృష్టి సారించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ పోషణ్ మాహ్ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల బరువు, ఎత్తు, కొలతలు తీసుకున్నారు. అదేవిధంగా చిన్నారులచే కథలు చెప్పించారు. 5ఏళ్లలోపు పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు చిన్నారుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. నవంబర్లో జాతీయ వ్యాప్తంగా నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఏఎస్ 2024లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళికల రూపకల్పనకై అవగాహన కల్పించేందుకు వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులతో ఈ నెల 3న సమావేశం జరిగింది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై పట్టు సాధించేంత వరకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలో 3, 6, 9 తరగతుల విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను పెంచడానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. జనగామ జిల్లాలో పర్యావరణ కాలుష్య నియంత్రణకు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారిణి ఆర్. సునీత ఆధ్వర్యంలో అధికారులు సుమారు 2000 పైచిలుకు గణేశ విగ్రహాలను, 8 అంగుళాల మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. జల వనరులు, జీవరాశులు కాలుష్యానికి గురికాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతపై ప్రజలను చైతన్యపరిచారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 5న అన్ని పాఠశాలల్లో గురు పూజోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాలో అధికారులు ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో ఈ సందర్భంగా నమోదు చేస్తున్నారు. బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ చేపడుతున్నారు. ఓటర్ జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలను తొలగించి కొత్త ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు పేర్లలో తప్పులను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి నవంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమం ద్వారా కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తున్న సందర్భంగా ఈ పథకం అందుకుంటున్న లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం సమాచార పత్రాన్ని జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఇతరులు డ్రై డేను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మురుగు కాల్వల శుభ్రత, కాలవల చెత్తను ట్రాక్టర్ ద్వారా తొలగించుట, రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త కుప్పలను, ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. ఆశా వర్కర్లతో ఇంటి సభ్యులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లాలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవాలు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.